ప్రభుత్వం భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. ఏం చర్యలు తీసుకున్నారు మీరు 5 ఏళ్లలో జరిగిన వాటికి? అమరావతి మహిళలని ఈడ్చి తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? గర్భవతుల మీద బూటికాళ్లతో తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? రోడ్లు తవ్వుకుని పోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? విద్యుత్ కేబుళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మీకు తెలియదా జరిగిన విషయం? ఎవరు చేశారో తెలీదా? వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత మీది కాదా? దొంగలను ఎట్లా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ఏం చేస్తాడు? ఎందుకు రాదు అతనిగా ధైర్యం? మీరు పిరికాళ్ళు కాబట్టి. మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అమరావతి రైతులు బళ్ళు కట్టుకొని తిరుపతి పోతా ఉంటే తినే అన్నంలో ఇసుకపోసిన దుర్మార్గులు వీళ్ళు. అటు శ్రీకాకుళం పోతా ఉంటే రాజమండ్రిలో సోడా బాటిళ్లు రాళ్లు విసిరిన దుర్మార్గులు ఎవడో మీకు తెలవదా? అయినా రికార్డు మీదే ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆ రోజున పేపర్లో వచ్చినవన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఆ రోజునంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది పెట్టలా, మీరెందుకు పెట్టరు? మీరు ఇవన్నీ చేయనప్పుడు అమరావతి రైతులను మీరు ఆదుకుంటారు అని చెప్పి ఎట్లా నమ్మాలి?